మస్తు టైం పాస్ విత్ మీ చైతో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బ్రాండ్ న్యూ ఎపిసోడ్ తో మీ అందరికి టైం పాస్ చేయడానికి మేము వచ్చేసాము. ఈ రోజు ఫ్రైడే అంటే ఫిల్మీ ఫ్రైడే. ఈ రోజు మనతో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్రముఖ యాంకర్, ప్రముఖ మస్తు టైం పాస్ యాంకర్, ప్రముఖ తారలందరికీ తన గలాన్ని అందిస్తూ సూపర్ హిట్ మూవీస్ కి డబ్బింగ్ చెప్పినటువంటి ద డబ్బింగ్ స్టార్, ది ఆర్జే, ది హోస్ట్, ది యాంకర్, ది సింగర్, ఆల్ ది బెస్ట్ మూవీలో పాట పాడ సింగర్ ప్రముఖ కాజల్ గారి వారు మన షోలో ఉన్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. వెల్కమ్ కాజల్. ఎవరైనా స్టార్స్ వచ్చినప్పుడు హాయ్ చెప్పడం ఇలా చూసాము, లేకపోతే ఇలా అంటాం చూసాం, కానీ ఇదేంటి పాము బుసలు కొట్టినట్టు? కాదు బాబు, పాము పడగలు తిప్పినట్టు అనమాట. ఎందుకు అలాగా? ఇట్లానే ఓం శాంతి ఓం సినిమా చూడలేదు, దీపికా పడుకొని ఇట్లానే అంటూ ఉంటుంది. అది దీపికా పడుకొని, కానీ ఇక్కడ మీరు ఇక్కడ నేను హీరోయిన్ క్యారెక్టరే కదా ఇప్పుడు, అంటే స్టార్ కదా, సో అన్నమాట. Okay, welcome to Mast Time Pass. We are so honored to have you in our show. Thank you. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. Honor మా యాంకరింగ్ అలాగే ఉంటుంది. Excuse me for that. Yeah. Excused. Okay. Yeah. So చెప్పండి, ఎందుకు నన్ను పిలిచారు ఇవాళ? మా మస్త్ టైం పాస్ షోలో ప్రముఖ ఆర్జే కాజల్ చాలా ఫేమస్ అయ్యారని చెప్పేసి మా వాళ్ళందరికీ కూడా ఫిల్మీ ఫ్రైడే రోజు మస్త్ టైం పాస్ ఇద్దామని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. ఓకే, నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. నేను మూవీస్ చూసి దానికి రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఐఎమ్ అ స్టార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. Alright, it's our pleasure and thank you so much ఇంత అందంగా మా షోకి వచ్చినందుకు. ఇంకొంచెం మేకప్ తక్కువ వేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఇది నా నేచురల్ మేకప్ అన్నమాట. సో ఎక్కువ మేకప్ అంటే ఇంకో రేంజ్ లో ఉంటుంది. ఓకే, ఎందుకంటే మ్యాచ్ అయ్యేలాగా ఉండేది ముందు అయితే నన్ను తక్కువ చేసి చేస్తారన్నమాట. ఓకే, ఏ యాంకర్ కూడా ఏ స్టార్ కూడా అలా చేయరు. స్టార్స్ అందరూ ఇలానే ఇస్తున్నారు చేతు. అదిగో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఓకే ఓకే, నేను మూడ్ లోకి ఉండాలి. ఓకే, యా, థ్యాంక్ యూ. అసిస్టెంట్ శానిటైజర్. ఓకే, చెప్పండి. సో ఈ ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి ప్రముఖ యాంకర్ కాజల్ గారితో ఎలా మన ఫిల్మీ ఫ్రైడే మస్తు టైం పాస్ జరగబోతుంది. నేను కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడగబోతున్నాను, కాజల్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అలాగే మీరు కూడా, అంటే ఎవరెవరైతే మా షోలో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేయబోతున్నాము. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకు ఛాన్స్ అందిస్తున్నాము. ఈ ప్రముఖ యాంకర్ కాజల్ ని వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడగాలి అంటే, వాళ్ళే ఇంటర్వ్యూ చేయాలి అంటే స్టార్ యాంకర్ కాజల్ ని ఎవరైనా చాలు స్టార్ కాజల్ అనండి. ఈ స్టార్ కాజల్ కి ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలంటే వాళ్ళకు ఛాన్స్ అందిస్తాము. అండ్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. ముందుగా అయితే అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం, మీరు కూడా మీ క్వశ్చన్స్ తెలియజేయాలి, మీరు కూడా అడగాలి అనుకుంటే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, ముందుగా కాల్స్ తో మాట్లాడదాం. బట్ దానికన్నా ముందు ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ, మీరు ఎప్పుడు పుట్టారు? నేను పుట్టినప్పుడు Feb 23rd పుట్టాను. ఓకే, ఇయర్ ఇయర్స్ అలాంటివి చెప్పకూడదు, మీరు అడగకూడదు. ఓకే, సరే. ఫస్ట్ అయితే అలా అడగకుండా వదిలేద్దాము, తర్వాత దేవత్సాన్ని క్వశ్చన్లు అడుగుదాము. ముందుకైతే మా మస్తు టైం పాస్ షో వచ్చేసి ఒక ప్రాంక్ కాల్ తో స్టార్ట్ చేస్తాము. సో మీరు కూడా జాయిన్ అయితే ఇంకా బాగుంటుంది. షూర్. ఒక స్టార్ మాట్లాడుతున్నట్టే మాట్లాడతాను, ఒక హీరోయిన్ మాట్లాడుతున్నట్టే మాట్లాడతాను. అంటే మీరు హీరోయిన్ కాదా? ఒక స్టార్ కాదా? వాళ్ళగా మాట్లాడుతున్నారు మీరు కాదా? అంటే నేను ఒక స్టార్ నే కాదు కదా, ఐఎమ్ మల్టీ టాలెంటెడ్ గర్ల్ అండ్ మల్టీ టాలెంటెడ్ స్టార్ కదా. సో అందరినీ మేనేజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి కదా అన్నిటినీ. సో అట్లా సేమ్ టు సేమ్ మన కవరింగ్ కాజల్కి కవరింగ్ చేయట్లీ స్టార్. ఎనియో, ముందుకైతే ప్రాంక్ కాల్ చేయాలి. చాలా మంది మిస్ కాల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి ఒకరికి ప్రాంక్ కాల్ చేసి ఇలా మన ఫ్రైడే స్పెషల్ మస్త్ టైం పాస్ ని స్టార్ట్ చేద్దాం. ఓ మై గాడ్, ఒక్క రోజు కాజల్ ని పక్కన లేకపోతే నీకు యాంకరింగ్ కూడా మర్చిపోతున్నావు చేతు నువ్వు. కాదండి, ఆనందంలో, అంటే కాజల్ నా పక్కన లేదు అన్న ఆనందంలో నేను మాటలు కూడా సరిగ్గా రావట్లేదు అనమాట. అవునా అండి? కానీ అది బాధలా కనిపిస్తుందండి. నాకు అస్సలు బాధ ఉండదు కాజల్ పక్కన లేకపోతే. ఉల్లాసం. అవును, అందుకే నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, మీరు స్టార్ అన్ని డైలాగులు కొట్టకూడదు. మేము అడిగినప్పుడు మీరు ఆన్సర్ చూసుకోండి. మీరు స్టార్ ని ఇలా అంటారా అండి? మస్తు టైం పాస్ మేము ఉంటాం, ఏమని అంటాం బరాబర్. నేను వాకౌట్ చేసేస్తాను. ప్లీజ్ గో. కాజల్ పంపించేస్తాను నేను వెళ్ళి. వద్దు, ఈ స్టారే బాగుంది నాకు. స్టార్ కాజలే కావాలి, కాజల్ మనకు వద్దు ఈ రోజు మస్తు టైం పాస్ లో. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఇది షో అంటే చేయకూడదు మీరు. బీ అవేర్, ఓకే? ఈ కాజల్ ఎక్కడ లేకపోయినా కూడా ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అనుకుంటే, ఇంట్లో దూరిద్దాం. అందుకే కాజల్ లాంగ్వేజ్ అండ్ మైండ్ యువర్ వర్డ్స్. ఓకే, మీరు ఏమన్నా పొరపాటు చేస్తే కాజల్ స్టార్ వెళ్ళిపోయి కాజల్ యాంకర్ వచ్చేస్తుంది. Just shut up and listen to me, okay? You shut up. మీరు ఇట్లా ఎక్స్ట్రా డైలాగ్ కావాలంటే కాజల్ వచ్చేస్తుంది చెప్తున్నా. ఇప్పుడు మనం మహేష్ కి కాల్ చేయబోతున్నాం. సాయి మెసేజ్ చేసిండు, మహేష్ రూమ్ సర్చ్ చేసుకుంటున్నారంట, తనకి ప్రాంక్ కాల్ చేయమన్నాడు. సో లెట్స్ కాల్ మహేష్. మీరు మహేష్ బాబుకి ఎప్పుడన్నా తన మూవీలో డబ్బింగ్ చెప్పారా? చెప్పలేదు. ఓకే, మీరే డిసైడ్ చేసేస్తారండి.
మీరు టక్కుని చెప్పేవారు చెప్పుంటే చెప్పలేదు కాబట్టి అంటే నేను ఒకసారి అన్నారు. డబ్బింగ్ కి వెళ్ళినప్పుడు పక్క స్టూడియోలో మహేష్ బాబు చెప్తూ ఉన్నారు డబ్బింగ్. సో అలా నేను మహేష్ బాబుని కలవడం జరిగింది. అచ్చా. అండ్ హీ అప్రిషియేటెడ్ మై వర్క్ అలాట్. మీరు వాట్ నేను కూడా ట్రాఫిక్ లో కార్లు వెళ్తున్నాడు, పక్క కార్లో మహేష్ బాబు వెళ్తూ ఉంటాడు. అలా నాకు చాలా సార్లు వెళ్ళాను. Yeah. సూర్య కూడా వెళ్ళారు ఒకసారి అలా. హలో 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 సార్, నమస్తే సార్, మహేష్ గారు మాట్లాడేది. చెప్పండి. సార్ నేను హౌస్ బ్రోకర్ ని మాట్లాడుతున్నాను సార్. ఓకే చెప్పండి. మీరు ఇల్లు ఎత్తుకుతున్నారంట కదా, మీ ఫ్రెండ్ ఒక నెంబర్ ఇచ్చారు సార్. ఎక్కడ ఏ ఏరియాలో చూస్తున్నారు సార్? అంటే మాకు ఇలా డైరెక్ట్ మీతో కాకుండా డైరెక్ట్ హౌస్ ఓనర్స్ కాంటాక్ట్ చేసుకున్నానండి. అదే మేము కమిషన్ తీసుకునే వాళ్ళం కాదండి, మేము హౌస్ ఓనర్స్ కే కమిషన్ తీసుకుంటాం, మీ దగ్గర ఏం కమిషన్ తీసుకోమండి. ఓకే ఓకే ఓకే. యా ఏ ఏరియాలో చూస్తున్నారు? అంటే యాక్చువల్లీ మనం ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ లో ఉన్నామండి. సరౌండింగ్స్ లో ఏమైనా ఉన్నా కానీ అమీర్పేట కానీ లేదా పంజాగుట్ట. ఓకే, మనకొచ్చేసి మైత్రివనం దగ్గర, అలాగే ఎస్ఆర్ నగర్, అమీర్పేట, పంజగుట్ట, ఖైరతాబాద్ ఈ ఏరియాస్ లో ఉన్నాయండి ఇల్లు. డబుల్ బెడ్రూమ్ చూస్తున్నారా, ట్రిపుల్ బెడ్రూమా, సింగిల్ రూమా? లేదు సింగిల్ బెడ్రూమ్ అండి. సింగిల్ ఎంతమంది ఉంటారండి? 5 members ఉన్నాండి. 5 members సింగిల్ రూమ్ లో ఉంటారా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? సింగిల్ రూమ్ కదండి, సింగిల్ బెడ్రూమ్ అండి. సింగిల్ బెడ్రూమ్. ఓకే ఓకే, బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉన్నది కావాలి. ఎంత బడ్జెట్ లో చూస్తున్నారండి? అంటే మా 6 నుంచి 8 లోపల అండి. 6 to 8. అవునా? సింగిల్ బెడ్రూమ్ మనకి 4,000 వచ్చేస్తుంది అన్న ఈ ఏరియాలో. అవునా? అంటే మీరు పాతవి చూస్తున్నారా, కొత్తవి కావాలా? మన దగ్గర కొత్తవి ఉన్నాయి, పాతవి కూడా ఉన్నాయి. ఓకే. కొత్తవా? అంటే సరే, మీరు ఎక్కడ ఉంటారండి? నేను వచ్చేసి అమీర్పేటలో మైత్రివనం దగ్గర తిరుగుతూ ఉంటాను అన్న, అక్కడ వాళ్ళందరికి ఇల్లు చూపిస్తూ ఉంటా. ఓకే సరే సరే అండి, మేము మరి కాంటాక్ట్ అవుతాం. అయితే రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ వస్తాం అన్న. అవునా? ఓకే. ఫ్యామిలీ ఎవరు లేరు కదా, అందరు ఫ్రెండ్స్ ఏనా? ఏం చేస్తూ ఉంటారు అందరూ? అంటే ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఇద్దరు స్టడీ కోర్స్ చేస్తున్నాం అన్న. ఆహా ఓకే. అమ్మాయిలు కూడా ఉన్నారు మీ ఫ్రెండ్స్ లో? ఎవరు లేరు. అవునా? ఓకే. మీరు పార్టీలు అలాంటివి చేసుకుంటారు రూమ్ లో? తీసుకుంటాం అన్న. ఏవో అప్పుడప్పుడు నన్ను కూడా పిలవాలి మళ్ళా. తీసుకొస్తా. మరి కలుద్దాం రేపు. ఒకసారి కలిస్తే రేపు అలా తీసుకెళ్ళి ఒక 3-4 ఇల్లు చూపిస్తాను. ఏది నచ్చితే దానిలో దీపోవచ్చు మీరు. ఓకే ఓకే అన్న. ముందైతే ఒక 300 కట్టాలన్న చూపించడానికి, ఇస్తారా? సరే సరే షూర్ కన్ఫర్మ్. ఓకే. ఎన్నింటికి కలుద్దాం మరి? మీరు ఎప్పుడు ఫ్రీ అంటే అప్పుడే. నేను ఎప్పుడు ఫ్రీనే. మీరు 300 ఇస్తానంటే ఇప్పుడే వచ్చేస్తా నేను రాత్రికి. సరే సరే అన్న, రేపు మార్నింగ్ కలుద్దాం అయితే. అవునా? ఓకే. నా పేరు కార్తిక్ నాన్న, నేమ్ సేవ్ చేసుకో. సరే సరే అన్న. ఇంకా మహేష్ అంతా బాగుందా? ఏ ఊరు మంది? మాది గుంటూరు అన్న. గుంటూరు నుంచి ఇక్కడ కోర్స్ చేయడానికి వచ్చారా? కోర్స్ జిఆర్ఈ ప్రిపేర్ అవుతున్నా అన్న. ఓకే ఓకే. మనకి ఇల్లులు హీరోలు, యాంకర్లు ఉన్నారు, వాళ్ళ ఇల్లు పక్కన ఉంటాయి. అక్కడ ఏమైనా కావాలా మీకు? పర్లేదు, వేస్ట్ ఎక్కడికి ఇస్తా అంటే అక్కడే. మన ఈటీవీ ప్లస్ లో కొత్తగా ఈ చైతు అని ఒక అతను వస్తున్నాడు. మనోడు బేగంపేటలో ఉంటాడు. ఆవిడతో అమ్మాయి వస్తుంది కాజల్ అని. ఆ అమ్మాయి వచ్చేసి ఎస్ఆర్ నగర్ దగ్గర ఉంటది. వాళ్ళ ఇల్లు పక్కన ఇల్లు ఖాళీ ఉన్నాయంట, చూద్దామా? చేద్దాం, నేర్చుకోం, కుమ్మేద్దాం. కనిపెట్టేస్తున్నావు, అందుకే నవ్వేస్తున్నావు. ఎస్, వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్. మహేష్, నీ ఫ్రెండ్ సాయి నిన్ను ప్రాంక్ చేయమన్నారు, అందుకే కాల్ చేయడం జరిగింది. ఎలా ఉన్నారు మహేష్? బాగున్నాను అన్న. బాగుందా ప్రాంక్ కాల్? అదిరిందా? బాగుంది. కదన్నా. అంటే అప్పుడప్పుడు నేను పార్ట్ టైం జాబ్ చేస్తుంటాను, రూములు చూపిస్తుంటా అందరికి, అందుకే జీవించా. అంటే నాకు అడుక్కు తిన్న వరకే తెలుసు, అది కూడా పులిహోర పొట్లాలు అమ్ముతాడని కూడా తెలుసు, కానీ ఇట్లా బ్రోకరిజం కూడా చేస్తున్నాడని వాళ్ళే తెలిసింది మహేష్. తెలిసింది. కొత్త అనుకుంటా అండి. అదే ఆ పార్టీ కూడా కాదకి ఎలా తెలుసు అంటే నాతో పాటు కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు, అందుకే తెలుసు. ఏం చేస్తాం, బెస్ట్ ఫ్రెండ్స్, తప్పదు కదా. చలో మహేష్, సాయికి ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. సాయి అన్న ఏం చెప్పాడు? రూమ్ వచ్చామని చెప్పన్నా. మీ రూమ్ కి వచ్చామని చెప్పాలి. ఓకే సాయి, చూస్తున్నావు కదా, జల్దీ అంటే వాళ్ళ రూమ్ కి వెళ్ళిపో. ఏం చేయడానికో నాకు తెలీదు, వెళ్ళి వేసుకోండి. ఓకే చలో, బాయ్ బాయ్. మహేష్ మహేష్ చెప్పండి. సోఫియా ఎలా ఉంది? సోఫియా ఎలా ఉందంట?
మాకు సాయి ఆ మెసేజ్ కూడా పెట్టిండు, సోఫియా ఎట్లుంది అడుగు అని కూడా. సరే చెప్పండి. సోఫియాకి ఏమైనా చెప్తావా? వద్దు, అవసరం లేదన్నా. డైరెక్ట్ గా చెప్పేసుకుంటావా? పూర్తిగా సంబంధాలు తెగిపోయింది, ఇప్పుడు ఏమవుతుంది? ఓకే, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. ప్రతిరోజు మందే, ఏదో ఒక రోజు ఒక సక్సెస్ఫుల్ రోజు అవుతుంది. ఓకే, ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన ఆ టైప్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. ఓకే, చలో బాయ్ మహేష్. బాయ్. మేడం మీరు స్టార్, మీరు ప్రాంకుల్లో దూరిపోయేలా బాయ్ అని మాట్లాడడం ఎంత? అంటే నేను బేసిక్ గా స్టార్ట్ చేసింది నా కెరీర్ యాంకరింగ్ తో కదా, సో ఎక్కడికి పోతే ఆ బుద్ధులు అలా వచ్చేస్తుంది న్యాచురల్ గా, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం నుంచి నేను జాగ్రత్తగా చూస్తాను. షూర్. సో ఇప్పుడు మన ఫిల్మీ ఫ్రైడే స్టార్ట్ అవుతుంది. మస్తు టైం పాస్ లో చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకి కాల్ చేయబోతున్నాం. ఈ ప్రముఖ యాంకర్, ప్రముఖ స్టార్ తో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ముందుగా అయితే నేను ఇంటర్వ్యూ చేయాలి కదా. మీలో మీకు బాగా నచ్చేది ఏంటండి? నా వాయిస్ అండి, నా వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. మీలో మీకు బాగా నచ్చింది ఏంటి? హెల్పింగ్ నేచర్ అండి, అందరికి హెల్ప్ చేసేస్తూ ఉంటాను. ఓకే, దానివల్ల మళ్ళీ ఎప్పుడైనా రిగ్రెట్ అవుతూ ఉంటారా? మరి ఎదురుగా కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు అవుతూ ఉండాల్సి వస్తుంది. మరి అలా దానికి ఫ్రెండ్షిప్ అని ఎందుకు పేరు పెడతారండి, ఎడ్డు మొహం వేసుకొని ఏంటి అని మీరు- చాలా మంది అడుగుతారేమో. ఇప్పుడు నేను స్టార్ అండి, స్టార్ కాజల్ తో మాట్లాడుతున్నారు మీరు. ఇంకొకటి చూస్తున్న వాళ్ళు కూడా, ఇందాక నేను అడిగినాను మీరు స్టార్ కదా ఎందుకు ప్రాంక్ లో దూరుతున్నారు అన్నప్పుడు మీరు ఇలా అన్నారు, మీకు పేలు ఎక్కువ ఉన్నాయా? కాదండి, డాండ్రఫ్ ఉంది. ఓకే, చీప్ స్టార్ అయితే ఈ స్టార్ కాదండి, అది జస్ట్ ఒక మేనరిజం. మీరు దాన్ని అట్లా కలిపేసుకుంటే ఎట్లాగా? ఇప్పుడు దగ్గర నుంచి స్టార్ మేనేజర్ ఇట్లా చూస్తున్నాను కానీ ఇట్లా మర్చిపోయాలంటే ఎవరైనా ఇలానే అంటారు. ఓకే, మీరు ఎందుకు గోకుంటారు? మీకు నా పేరు- లేదు, నాకు స్టైల్, దీని స్టైల్ అంటారు. Anyway, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయట్లేదు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. Okay, మర్చిపోయాను మళ్ళీ నేను. చూసారా? Okay, ఓకే, మీరు మతిమరుపు ఎక్కువ? షార్ట్ టర్మ్ మెమరీ లాస్. ఓకే, గజనీ వల్ల. నెక్స్ట్ నేను సినిమాలో హీరోయిన్ గా పనిచేస్తున్నాను అనమాట. పని చేస్తున్నారు. నాకు పని దొరికింది ఫైనల్లీ, అమ్మా దేవుడా నాకు పని పెంచావు టైప్ లో. మీరు డివేట్ చేస్తున్నారండి టాపిక్ ని, మీరు నన్ను నవ్వించద్దండి. సో నాకు హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది అనమాట. అందులో గజనీ ద ఫీమేల్ అన్నమాట. సో అందులో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ పేషెంట్ కాబట్టి హీరోయిన్, నేను షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ప్రాక్టీస్ చేసుకుంటున్నా. ఓకే, నాకు సడన్ గా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పని దొరికితే నాకు రేపు పని దొరికింది, నాకు రేపు అన్నం దొరుకుతుంది అన్న టైప్ లో ఎప్పుడు అనిపించి ఉంటే ఎవరు చెప్తారండి మీకు? కొంతమంది మీలాంటి వాళ్ళు ఉంటారు కదా. నేను ఎప్పుడు చెప్పాను? ఎనీవేస్, మీరు ఇప్పుడు దాకా చాలా సినిమాల్లో పాటలు పాడడము, డబ్బింగ్ చెప్పడం జరిగింది కదా, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. స్టార్ కాజల్ ఫిల్మీ ఫ్రైడే రోజున స్పెషల్ గా మీకోసం స్టార్ కాజల్ ని తీసుకొచ్చాను. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక సింగర్, ఒక యాంకర్, ఒక స్టేజ్ హోస్ట్, పని దొరికితే ఆనందపడేటువంటి ఆర్టిస్ట్ కాజల్ గారు ఉన్నారు. సో కాజల్ గారు, మా మస్తు టైం పాస్. ఎవరికి ఆనందం ఉండదు చెప్పండి, మీకు ఆనందంగా ఉండదు? కష్టే ఫలి అండి, అందరూ కష్టపడేది ఫలితాల కోసమే కదా. రేపు మీకు ఒక 30,000 ఒక ఈవెంట్ వచ్చిందంటే మీరు ఆనందపడరా చెప్పండి? తప్పకుండా ఆనందపడతాను, చాలా ఆనందపడతాను. మరి అంతేనండి. సో మీకు 30,000 మాకు 30 లక్షలు, అంత తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అబ్బా సరే, కాజల్ గారు మీరు చాలా డబ్బింగ్ మూవీస్ లో డబ్బింగ్ చెప్పారు. సో ఆ డబ్బింగ్స్ గురించి, అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడానికి కారణం ఎలా జరిగింది అది చెప్తాను. కానీ దానికన్నా ముందు చాలా మంది ఫ్యాన్స్ రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు కదా నాతో మాట్లాడడానికి. సో వాళ్ళకి కాల్ చేయండి. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫ్యాన్స్ కరెక్టే కానీ మీ ఫ్యాన్స్ కదా నా ఫ్యాన్స్. సో లెట్స్ కాల్ మహి. టెక్స్ట్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. పిలిచి ఇలా ఇన్సల్ట్ చేయడానికా? ఇన్సల్టింగ్ కదండి, క్లారిటీ ఇస్తున్నాము. ఎవరో ఒకరు ఫ్యాన్స్ అన్నాను కదా, అదే. నేను నా ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ అనలేదు. మస్తు టైం పాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా. మీరు అన్నారు, మీరు కవరింగ్ ఏదో flow లో వచ్చి ఉంటుందేమో. స్టార్ కాజల్ గారు, లెట్స్ టాక్ టు అవర్ నెక్స్ట్ కాలర్ అండి. హలో హలో, హాయ్ మహి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ చైతన్య. హౌ ఆర్ యు? ఐ యామ్ సూపర్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐ యామ్ టు ఫైన్. వెరీ గుడ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను మోతీనగర్ నుంచి మాట్లాడుతున్నా, హైదరాబాద్. హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అన్నయ్య. ఓకే, నీకు విషయం తెలుసా, మన కాజల్ ఉంది కదా యాంకర్ కాజల్, ఆ అమ్మాయి కూడా మోతీనగర్ నుంచే.
అవును తెలుసు, నేను ఈ రోజు మార్నింగ్ విన్నాను. వెరీ గుడ్. సరే, ఈ రోజు వచ్చేసి మన మస్త్ టైం పాస్ ఫిల్మీ ఫ్రైడే రోజున మీకోసం స్టార్ యాంకర్, స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్, స్టార్ సింగర్, స్టార్ హోస్ట్, స్టార్ ఆర్జే కాజల్ ని తీసుకొచ్చాను. సో ఈ స్టార్ తో మాట్లాడి ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు, ఇంటర్వ్యూ చేయొచ్చు. ఓకే, అదైతే మా అన్నయ్య అడుగుతాడు క్వశ్చన్. యా ప్లీజ్ ఇవ్వు మీ అన్నయ్యకి. ఎస్. మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. హాయ్, మీ పేరు? నా పేరు దుర్గా ప్రసాద్ అండి. దుర్గా ప్రసాద్ గారు, ఈ రోజు మన షోలో వచ్చేసి స్టార్ ఆర్జే, స్టార్ యాంకర్, స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాజల్ ఉన్నారు. సో ఏమైనా క్వశ్చన్స్ అడగంటే అడగచ్చు. హాయ్ దుర్గా ప్రసాద్. హాయ్, హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యు? సూపర్ సూపర్ దుర్గా ప్రసాద్, నేను చాలా చాలా బాగున్నాను. ఏంటి విశేషాలు? ఈరోజు స్కూల్కి వెళ్ళొచ్చి ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 10th. 10th. ఓకే, కూల్. మస్త్ టైం పాస్ రోజు చూస్తూ ఉంటావా నువ్వు? ఏం నచ్చుతుంది నీకు మస్త్ టైం పాస్ లో బాగా? అది లాస్ట్ ఇయర్. లాస్ట్ లో నేను చెప్పిన కీప్ స్మైలింగ్. హలో హలో, నేను మహిని. హాయ్ మహి, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు అక్క? సూపర్ సూపర్, చాలా బాగున్నాను చెల్లెమ్మ. అక్క కాదు, ఇక్కడ కాజల్ కాదు, ఉంది స్టార్ కాజల్. హలో, అది మేము చూసుకుంటాం, నో ప్రాబ్లం అండి. మాట్లాడండి. ఫ్యాన్స్ ఎలా అయినా Hello? పిలవచ్చు. Yeah, Mahi. మహి చెప్పు మహి. అన్నయ్య అదే తమ్ముడిని అడిగారు కదా, ఏ మస్తు టైం పాస్ లో ఏం నచ్చుతాయని. మీ ఫన్నీ జోక్స్, మీ నవ్వు, మీ సాంగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ స్టార్ యాంకర్ కాజల్ ఏమైనా అడగాలంటే అడగండి, ఒక క్వశ్చన్. ఇంటర్వ్యూ ఎనీథింగ్, ఛీ. ఏమైనా అడగచ్చు. 3-4 సార్లు అడిగావు, అడగండి అని అస్సలు అడగబుద్ధి కావట్లేదు అనుకుంటాను. కాల్ చేసిన టెన్షన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఐ కెన్ అండర్స్టాండ్. అవును, సరే, First నీ time. పనులు నేను అడిగేస్తాను, ఓకేనా? ఓకే అక్క, హలో, చెప్పు మహి. మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, బట్ నాట్ బాయ్ ఫ్రెండ్. ఏ క్వశ్చన్ అడగచ్చని, ఏ క్వశ్చన్ అన్న అడగమని చెప్తారు కదా, అందుకని అడిగా. ఏదో ఒకటి అడగమని ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ హు ఆర్ బాయ్స్. సో నాకు బాయ్ ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. ఓకే, ఇంకా మీకు అన్నయ్య గాని తమ్ముడు గాని? మేము ముగ్గురం సిస్టర్స్ అన్నమాట. నేను అందులో లాస్ట్, ఐఎమ్ ది యంగెస్ట్. నాకన్నా పెద్ద 2 అక్కలు ఉన్నారు. సూపర్. ఇంకా ఏంటి చెప్పండి. ఇంకా ఏమన్నా చూసావా నా మూవీస్? లేదు, నాకు ఆన్సర్ గానే తెలుసు, మీరు మూవీలో అలా తెలీదు. సావిత్రి చూసావా? లేదక్క. అవును చూసావా? చూస్తాను. అవును చూసావా? అవును చూసాను. అందులో నా డబ్బింగ్ నీకు ఎలా నచ్చింది? అందులో హీరోయిన్ పూర్ణకి నా వాయిసే. వావ్, అవునా? యా, అవును 2లో కూడా కాజల్ వాయిసే. అవును. చూసుకోలేదు కానీ అవును 1 అయితే చూసాను. సూపర్. అవును, అందులో ఎక్కువ డబ్బింగ్ లో మాట్లాడడం కన్నా అరుపులో ఎక్కువ ఉంటాయి, అది కాజలే చెప్పారు. సూపర్ గా ఉంది. ఎడియో, థ్యాంక్ యూ వెరీ మచ్ మహి, నీకు మీ తమ్ముడికి ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోలో జాయిన్ అయినందుకు. బాయ్ బాయ్. ఓకే, బాయ్. బాయ్ మహి, see you, tada. That was Mahi, thank you very much. Mahi లెక్క మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలి, అలాగే సరదాగా మాట్లాడాలంటే చెప్పండి, మీ స్టైల్లో చెప్పండి, కింద కనిపిస్తుంది. యా, ఇట్స్ యాక్చువల్లీ వెరీ సింపుల్. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077321. ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి, అండ్ అందులో మీ డీటెయిల్స్ కూడా పంపించేసేయండి. నేను రోజు చూస్తూ ఉంటాను, పాపం కాజల్ ఇంకా చేతు మొత్తుకుంటూ ఉంటారు. డీటెయిల్స్ కూడా పంపించండి, బికాస్ సో దట్ చాలా ఈజీ అయిపోతుంది మాకు వీళ్ళకి కాల్ చేయడానికి, అట్లా అన్నమాట. కవరింగ్ కాజల్ మాకు వీళ్ళకి అని చెప్పి. ఓకే, ఇందాక మనం డబ్బింగ్ గురించి మాట్లాడుతున్నాము. అవునులో ఇంకా అవును 2లో పూర్ణకి డబ్బింగ్ చెప్పడం జరిగింది. అందులో డబ్బింగ్ లో అంటే డైలాగ్ కన్నా అరుపులు ఎక్కువ ఉన్నాయి, ఆ అరుపు ఒక్కసారి మా కోసం అరిచి యాక్చువల్ గా ఆ సినిమాలో డైలాగ్స్ ఎక్కువ ఉంటాయండి అరుపుల కన్నా, బికాస్ క్లైమాక్స్ ఆ సినిమాలో బాగా హైలైట్ అయింది కాబట్టి అందరూ అరుపులే ఉన్నాయి, మీలాంటి వాళ్ళు అందరూ అరుపులే ఉన్నాయి అని మీరు డబ్బింగ్ చెప్తే అరుపులతో పాపం మెరుపులేనండి. అసలు సినిమా ఎంత బాగుంటది చెప్పండి. ఒకసారి ఆ సినిమాలో నుంచి ఒక డైలాగ్ గానీ ఒక అరుపు గానీ మా కోసం. హర్ష ప్లీజ్, హర్ష ఇది నువ్వు కాదు, హర్ష ప్లీజ్, హర్ష ప్లీజ్. డైలాగ్ చాలా బాగుంది, అరుపు ఉండదండి ఆ సీన్ లో.
ఆ సీన్ లో కాదు, ఏదైనా సీన్ లో అరుస్తారు కదా దెయ్యం వచ్చినప్పుడు, ఆ అరుపు ఒకసారి. ఆ అరుపు నేను అరవాలి అనుకుంటే నెక్స్ట్ కాలర్ తో మాట్లాడిన తర్వాత అరుస్తాను. తప్పకుండా. ఇంకాసేపట్లో ఈ డబ్బింగ్ స్టార్ కాజల్ ఆ అవును సినిమాలో ఎలా అరిసి అందరినీ భయపెట్టారు కదా, ఆ అరుపు మరి కాసేపట్లో విందాము. బట్ దానికన్నా ముందు ఇంకో కాలర్ కి కాల్ చేయబోతున్నాం. ఎవరికి అంటే సందీప్ కి. సో లెట్స్ కాల్ సందీప్. సందీప్ టెక్స్ట్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నాడు. మరి ఎక్కడి నుంచి ఏం చేస్తుంటాడు ఇవన్నీ మాట్లాడి ఆ తర్వాత సందీప్ కు ఛాన్స్ ఇద్దాం. ఈ స్టార్ యాంకర్, స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాజల్ ఏం క్వశ్చన్ అడుగుతాడు. లెట్స్ సే హాయ్ టు సందీప్. హాయ్ సందీప్. హాయ్ అన్న. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ సందీప్. హాయ్ అక్క. హౌ ఆర్ యు సందీప్? ఫైన్ అక్క, హౌ ఆర్ యు? సూపర్ సందీప్. ఏం చేస్తూ ఉంటావు నువ్వు సందీప్? బీటెక్ ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఆసమ్. ఎక్కడి నుంచి ఏ ఊరు మీది? సిద్దిపేట్. నైస్. సో చేతుతో మాట్లాడండి. మీరు హాయ్ అక్క అనగానే ఐ వాస్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు యు. క్వశ్చన్లు అడగడానికి లేవా క్వశ్చన్లు ఇంకా? కాదండి, అడిగేచ్చు, కాకపోతే యాంకర్ కాదు, మళ్ళీ మీరు గుర్తు చేస్తారు కదా. ఏది అడగండి, కాసేపు యాంకరింగ్ కూడా చేయండి, మీరు యాంకరే కదా ఒకసారి. సో మా షో అంటే నీకు ఎంత ఇష్టం చెప్పు? చాలా 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 ఇష్టం. సో మస్త్ టైం పాస్ లో నీకు బాగా నచ్చేది ఏంటి కాజల్ ఇంకా చైతులో? మంచిగా ఫన్నీగా ఉంటారు, ఫ్రెండ్స్ లాగా మంచిగా ఉంటారు. ఫ్రెండ్స్ లాగా ఉంటాం కానీ ఫ్రెండ్స్ అని అనుకోవట్లేదు మీరు. నన్ను మాట్లాడమన్నారుగా, ఎందుకు దూరిపోతున్నారు? మీరు యాంకర్లు కదా, అలాగే దూరిపోతారు. సరే సందీప్, చెప్పండి. ఈ రోజు ఫిల్మీ ఫ్రైడే స్పెషల్ గా మన ఫిలిం స్టార్ అంటే ఫిలిమ్స్ లో చాలా పనులు చేస్తున్నటువంటి ఈ పని ఆమె అదే స్టార్ కాజల్ ని తీసుకొని వచ్చాను. సో తను ఏమన్నా క్వశ్చన్ అడగాలంటే మీరు క్వశ్చన్ అడగచ్చు. బాయ్ ఫ్రెండ్. ఇందాక ఆల్రెడీ కాల్ అడిగారు, తనకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఎవరు కూడా ఈ అమ్మాయిని లవ్ చేయట్లేదు అంట, అదే చెప్పింది. ఇంకేమన్నా అడుగు. ఒక ఫ్రెండ్ లో నువ్వు చేసే క్యారెక్టర్. ఓకే, ఒక ఫ్రెండ్ మీతో పాటు ఒక ఫ్రెండ్ ఉండాలి, మీ ఎవరైనా ఫ్రెండ్ అవ్వాలి అంటే మీతో వాళ్ళు చూసే క్యారెక్టర్స్ ఏంటండి? ఏమి చూసి మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు? ఖచ్చితంగా చేతులా మాత్రం ఉండకూడదండి. అంటే మంచిగా అన్న మంచిగా ఉంటాడు కదా. నీకు తెలిసింది కొంచెమే అమ్మా, పడుతున్న వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ. అలానే ఉండాలి కదా, నీలాంటి క్యారెక్టర్ ఉండాలి బేసిక్ గా. ఎనీవే సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. సూపర్ క్వశ్చన్ అడిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్. బాయ్. నేను బాబాయ్ అంటే బాయ్ అనుకుంటాను. సందీప్ లెక్క మీరు షోలో జాయిన్ అయిపోయింది. ఇందాక చెప్పినట్టు కింద కనిపిస్తుంది నెంబర్స్ కి. అండ్ ఇందాక అరుపు కోసం వెయిట్ చేస్తున్నారు అందరు కూడా. సో అవును సినిమాలో డబ్బింగ్ చెప్పిన ఈ డబ్బింగ్ స్టార్ ఆ అరుపు కూడా ఒకసారి అరిస్తే. 3, 2, 1. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, చాలా బాగుంది మీ అరుపు. సో ఓకే ఫైన్. ఓకే అరవండి, పర్లేదు, అవసరం లేదు. రెడీ. 3 జరగాల్సిన అవమానం జరిగిపోయింది, నేను ఇంకా చెప్పానండి. నీకు అలవాటు అనుకుంటా, అవమానాలు జరిగిన వాడు ఇక్కడ కూర్చున్నారు అందుకే. కాబట్టి. అవును, వెళ్ళిపోమంటారా? అది మీ ఇష్టం. వెళ్తారు, పేమెంట్ ఇచ్చారండి, సో సగంలో వదిలేసి వెళ్ళిపోలేను నేను. కమిట్మెంట్, వర్క్ కమిట్మెంట్ అంటారు దాన్ని. ట్రూ. ఆమెకి పని దొరకడే గగనం, పని దొరికితే యూటిలైజ్ చేసుకోవాలి. మీరు ఎందుకండి నేను మీ గురించి అవమానిస్తున్నారు? అవమానం కాదండి, మరి పని దొరకడమే గగనం అంటే. What are you talking? What nonsense are you talking? Nonsense, exactly. Yeah, seriously. Yeah. యాంకర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే నాన్సెన్స్ భరించాల్సి వస్తుందండి. ఆ అమ్మాయికి కాజల్ కి నిజంగా కాళ్ళు మొక్కాలి, అసలు ఎట్లా భరిస్తుందో నిన్ను బాబోయ్ కదా. నాకు కూడా అందరూ అదే అంటారు, నీ కాలు మొక్కాలరా, నువ్వు కాల్చిన ఎలా భరిస్తున్నావు అని చెప్పేసి. మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, అందుకే ఒకరినొకరు భరించుకుంటూ షో కంటిన్యూ చేస్తూ ఉన్నామండి. Oh, yeah. సరే నెక్స్ట్ వాళ్ళ తరపున ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అవసరం లేదండి, వాళ్ళే అడగాలి. నేను మీరు అవమానిస్తున్నారండి. ఇప్పటి నుంచి అవమానించిన క్వశ్చన్స్ అడిగేస్తాను. ఓకే అడుగుతా. బట్ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ క్వశ్చన్ అడిగినాక నా క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం ఎవరికి అంటే కాలింగ్ సురేష్. సో లెట్స్ కాల్ సురేష్. సురేష్ వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు. సో లెట్స్ టాక్ టు సురేష్. హలో సురేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అన్నయ్య. చైతు గారా మాట్లాడేది? అవును, చైతు మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు సురేష్? బాగున్నాను చైతు గారు. నన్ను అన్నయ్య పిలవాలని ఎందుకు అనిపించింది నీకు? నాకన్నా లావుగా ఉన్నారు కదా అనుకుని. అడిగి మరి వేయించుకున్నా అనవసరంగా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను బెరంపేట అండి. ఏం చేస్తుంటారు? నేను చదువుకుంటున్నా. నాకు నీ వాయిస్ ఉంటుంటే నువ్వు సన్నగా ఉంటావు అనిపించలేదే, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది సురేష్ ని. ఎక్కడ చూసినట్ట? ఎనీవేస్, ఏం చదువుతున్నావు బేగంపేటలో? బేగంపేటలో సినిమా హాల్ ఫస్ట్ వెళ్తున్నా.
సినిమా వాళ్ళ కోసం చదువుతున్నాను. సినిమా వాల్ పోస్టర్ చదువుతున్నావా? ఓకే, ఏ సినిమాది? ఎవరు లేరా? ఇంకా సగం అంటించాడు. అదే బాబాయ్, ఏ సినిమాది? ఆర్టిస్ట్ మాత్రం కనిపిస్తున్నాడు, సగం అంటించాలి. సగం అంటించాడు. సూపర్ ఫైన్. మస్తు టైం పాస్ లో ఈ రోజు మన స్టార్ యాంకర్, స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాజల్ ఉన్నారు. అవునా? కాజల్ గారితో మాట్లాడి కాజల్ ఏమైనా క్వశ్చన్ అడగాలంటే అడగచ్చు, నాకు వేసినట్టు కాజల్ కూడా వేయచ్చు. ఓకే ఓకే, మాట్లాడండి. సరే ఎవరా? ఇచ్చా. హలో హలో, కాజల్ గారా? అవునండి, హాయ్. యాంకరింగ్ చాలా బాగుంటదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు ఏమన్నారు? సురేష్. సురేష్. నా పేరు సురేష్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్, మీ పేరు గుర్తు పెట్టుకుంటాను నేను. ఓకే ఓకే అండి. అంత వైట్ గా ఎలా ఉంటారండి? ఏ సోప్ వాడతారు? థ్యాంక్స్ టు మై మేకప్ మ్యాన్. మనీ బాగా ఎంతో వద్దు, కొంచెం తగ్గించరా, కొంచెం చేతుకి మ్యాచ్ చేయరా అన్నా కానీ వైట్ గా వేసిస్తాడు, అందుకే తెల్లగా ఉంటానండి. అవునా? నాకు మీ ఫోటో మిమ్మల్ని చూసిన తర్వాత ఒక రాత్రిలో హర్రర్ పిక్చర్ చూసినట్టే. ఓకే, వైట్ గా ఉంటది. అవును, హర్రర్ సినిమాకి తినే డబ్బింగ్ చెప్పారండి. అవును 1 కి, అవును 2 కి. అవునా? కనపడలేదా? డబ్బింగ్ మాత్రమే చెప్పారా? డబ్బింగ్ అంటే కనబడరండి. ఏ ఊరండి మీది? డబ్బింగ్ మాత్రమే చేస్తారా, యాక్ట్ చేస్తారా అని? డబ్బింగ్ చెప్పారని చెప్పేసి డబ్బింగ్ స్టార్ గా చెప్పాం కదండి. ఓకే ఓకే. జుమ్మంది నాదో అనే సినిమాలో యాక్ట్ చేశారండి, లాస్ట్ లో క్లైమాక్స్ లో కనిపిస్తారు. అవునా? తాప్సీ కదా, తాప్సీతో పాటు నటించారా? తాప్సీ వాళ్ళు పక్కన, తాప్సీను బ్రహ్మానంద గారు ఉంటారు, ఆడు పక్కన నుంచొని ఉంటారు ఒక చిన్న పిల్ల. తాప్సీ ఉండరండి ఆ సీన్ లో. యాక్చువల్ గా అది ఒక యాంకర్ రోల్ అన్నమాట. మన లేట్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అండ్ అలాగే బ్రహ్మానందం గారితో కాంబినేషన్ లో ఒక సీన్ అన్నమాట. I had super fun shooting for that film and that was like my first film. సిల్వర్ స్క్రీన్ పైన నేను కనిపించడం అది ఫస్ట్ టైం అన్నమాట. దాని తర్వాత మళ్ళీ కనిపిలా. 2-3 ఆఫర్స్ వచ్చాయండి, కానీ నేను స్క్రిప్ట్స్ వింటున్నాను, ఇంకా ఓకే చేయలేదు. ఓకే చేస్తే మళ్ళీ సినిమాలో చూడాలనిపిస్తుందండి. ష్యూర్ అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను దిల్రాజ్ గారి ప్రొడక్షన్ లో దిల్రాజ్ గారి ప్రొడక్షన్ లో ఆయన మాట వినండి కొంచెం. మీ గురించి మీరు చెప్పేస్తున్నారు, ఆయన మాట ఏదో చెప్పండి సురేష్, ఏదో చెప్తున్నారు కదా. అంటే మనం మాట్లాడినవారు. అదే అందుకే మీరు మాట్లాడండి. ఇప్పుడు క్వశ్చన్ కూడా అడగని, ఇట్లా అడగనే ఆన్సర్ చెప్పేస్తున్నారు. సరే సురేష్ గారు, ఈ స్టార్ యాంకర్, స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్, స్టార్ సింగర్, స్టార్ ఆర్టిస్ట్ తో ఏమైనా ఒక క్వశ్చన్ అడగాలంటే ఒకే ఒక క్వశ్చన్ అడగండి. ఓకే, మీ దగ్గర క్వశ్చన్ లేదు, అర్థమైపోయింది. ఓకే, ఓకే, మీరే క్వశ్చన్ వేసుకోండి, మీరే ఆన్సర్ చెప్పండి. ఓకే, అవునా అండి? ఓకే, నాకు నేను డబ్బింగ్ చెప్పిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ఏది అని మీరు అడిగితే ఒకవేళ నేను చెప్తాను సావిత్రి అండి. అవునండి, మన నందితా రాజ్ నారా రోహిత్ కలిసి యాక్ట్ చేసిన సినిమా. సావిత్రి ఎవరు చెప్పారండి? హీరోయిన్ నందితా రాజ్ కి చెప్పాను నేను. పవన్ సాధినేని డైరెక్టర్, ప్రేమాయిష్ కాజల్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారనమాట. సో ఆ సినిమాకి చెప్పడం లైక్ జాబ్ సాటిస్ఫాక్షన్ కలిగింది నాకు. ఓకే, కాకపోతే నాకేంటంటే మీరు డబ్బింగ్ చెప్పిన సినిమాల్లో అదొకటే నచ్చలేదండి. ఆ సినిమా అయ్యో, ఎందుకండి? అంత వరస్ట్ గా ఉంటది డబ్బింగ్. డబ్బింగ్ వరస్ట్ గా ఉందా? సో మీరు ఫస్ట్ టైం అండి ఇలా చెప్పడం. మీరు పాత సావిత్రి సినిమా గురించి చెప్తున్నారేమో, మేము కొత్త సావిత్రి సినిమా గురించి మాట్లాడుతున్నాం. కొత్తగా రిలీజ్ అయింది కదా సినిమా. అదే, మీరు సావిత్రి సినిమా అనుకొని వేరే సినిమాకి వెళ్ళి ఉంటారు. Anyway, Suresh, it was really nice talking to you. Thank you so much. మాతో కలిసిపోయి అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Bye, Suresh. థ్యాంక్ యూ అండి, బాయ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us, సురేష్. అండ్ ఫైనల్ గా నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో ఇన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పారు, ఒకే ఒక సినిమాలో యాక్ట్ చేశారు, ఒకే ఒక సినిమాలో పాట పాడారు, అండ్ ఒకే ఒక షో ఇప్పుడు హోస్ట్ చేస్తున్నారు, మస్తు టైం పాస్ అనే షో. సో అన్నింటిలో కల్లా మీకు బాగా నచ్చేది యాంకరింగా, డబ్బింగా, సింగింగా, ఆర్జేయింగా, లేకపోతే స్టేజ్ హోస్టింగా, లేకపోతే
ఇంకేమన్నా? నేను ఇన్ని చేయడానికి కారణం యాక్చువల్ గా నాకు 6 months కి ఏదో ఒకటి మారుతూ ఉండాలండి. స్టార్ కాజల్ ఉన్నారు మనతో. సో ఇందాక నేను అడిగాను మిమ్మల్ని అన్నిట్లో మీకు ఏది ఇష్టం అని చెప్పేసి. అండ్ రైట్ నౌ చాలా మంది కూడా మీ ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా అడుగుతూ ఉంటారు, మీకు స్టార్ కాజల్ తెలుసు కదా, స్టార్ అజయ్ కాజల్ తెలుసు కదా, తను ఎప్పుడు అని చెప్పేసి. సో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? యాక్చువల్ గా మిమ్మల్ని కాదండి, నన్ను కూడా బయటికి వెళ్తే చైతు ఏడి ఏంటన్నది నాకు ఎక్స్ట్రా లగేజ్ అన్నట్టు చైతు ఎక్కడ అని అడుగుతున్నారండి. అంటే కాజల్ నా ఫ్రెండే కాబట్టి తను చెప్పింది అనమాట, ఇవాళ స్టార్ కాజల్ కాబట్టి. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంతే. నేను అడిగిన క్వశ్చన్ మీ పెళ్లి ఎప్పుడు అని చెప్పి ఆ స్టోరీ. సో వాళ్ళందరూ నన్ను కూడా అడుగుతూ ఉంటారు చైతు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు అని. సో మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటే నేను కూడా అప్పుడు చెప్తాను. సో అర్థమైపోయింది కదా, మా ఇద్దరి పెళ్లి త్వరలో జరగబోతుంది. డైరెక్ట్ గా చెప్పలేక కాజల్ నా పెళ్లి అయినప్పుడే కాజల్ పెళ్లి అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. నా పెళ్లి ఎప్పుడు అవుతుంది అని చెప్పాలి. అర్థమైపోయింది కాజల్ గారు, అందరికి అర్థమైంది. పెళ్లి విషయం, నా పెళ్లి గురించి నేను అప్పుడు చెప్తా అన్నాను. నేను అప్పుడే చెప్తాను, త్వరలోనే మీకు ఆ శుభవార్త తెలియజేస్తాము. వీలైతే మస్తు టైం పెళ్లి చేసుకోవడం కూడా ప్రయత్నం. మీరు ఇట్లా మాట్లాడితే నేను ఎట్లా అండి, నా ఫ్యాన్స్ అందరూ అట్లా చూస్తున్నారు, మీరు అట్లా మాట్లాడకూడదు. మీ ఫ్యాన్స్ అందరూ అడిగారు, మనకి స్టార్స్ అదే కదా కావాలి. అప్పుడు మీకే పాపులారిటీ పెరుగుద్ది. మనీస్ పాపులారిటీ. ఇది ఎక్కడో విన్నట్టుంది, మా యాంకర్ రవి చెప్తుంటాడు ఎప్పుడు. ఇప్పటికి మీరు చాలా మాట్లాడేశారండి, చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ, కాల్ చేయండి పాపం. అవును, నా ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం వినయ్ కి. సో లెట్స్ కాల్ వినయ్. నా ఫ్యాన్స్ అని మీరు అట్లా చెప్పుకోకూడదండి, వాళ్ళు చెప్తే బాగుంటుంది. నేను చెప్పుకుంటాను, ఇది నా షో కదా, మస్తు టైం పాస్. మీరు గెస్ట్ మూసుకొని కూర్చోండి. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? స్టార్స్ తో ఇట్లాగేనా బిహేవ్ చేసేది? మీ బాసెస్ మీకు నేర్పించట్లేదా స్టార్స్ తో ఎట్లా బిహేవ్ చేయాలి? మాట్లాడుతున్నా, ఆల్ క్రెడిట్ గోస్ టు మై బాస్ డైరెక్టర్ భరత్ చంద్. ఇది మాత్రం అబద్ధం అండి. నెక్స్ట్ కాల్ వినయ్ లైన్ లో ఉన్నాడు, వినయ్ తో మాట్లాడదాం. హాయ్ వినయ్. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? ఐఎమ్ సూపర్ ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. యా, ప్లెజర్ టాకింగ్ విత్ యు. ప్లెజర్ టాకింగ్ విత్ యు. ఓ సేమ్ హియర్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వినయ్ అనగానే మా కెమెరామ్యాన్ వినయ్ కూడా గుర్తొచ్చిండు, మా ఫేవరెట్ కెమెరామ్యాన్ వినయ్. ఓ థ్యాంక్ యూ. సారీ విజయ్, వినయ్ కాదు. ఓ ఏం చేస్తుంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడ? హైదరాబాద్ లో? హైదరాబాద్ ఎస్ఆర్ నగర్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతం కోర్స్ చేస్తున్నాను. ఓకే సరే వినయ్, ఇవాళ వచ్చేసి మేము స్టార్ కాజల్ ని తీసుకొని రావడం జరిగింది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్రముఖ యాంకర్, ప్రముఖ సింగర్, ప్రముఖ ఆర్టిస్ట్, ప్రముఖ ఆర్జే. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి మై ఫేవరెట్ ఆ ఫేవరెట్ పర్సన్ తీసుకొచ్చాం మీకోసమే. మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలంటే అడగచ్చండి, మాట్లాడండి. ఓకే. హే హాయ్ వినయ్. హాయ్ కాజల్ గారు, ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాను వినయ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. సూపర్ నైస్. మీరు మీ ఫేవరెట్ స్టార్ ఎవరు? పవన్ కళ్యాణ్. వావ్, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలిసినప్పుడు మీరు ఎప్పుడైనా ఏమైనా అడగాలి అని అనుకున్నారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలవటమే ఒక డ్రీమ్, ఇంకా కలిసాక ఏం మాట్లాడుతుంది చెప్పండి. సీరియస్లీ మీ బిహాఫ్, ఆన్ యోర్ బిహాఫ్ నేను ఏమైనా అడగాలనుకుంటే నాకేమైనా మెసేజ్ చెప్తారా ఆయన గురించి, ఆయన కోసం? బికాస్ పవన్ కళ్యాణ్ కూడా నేను చాలా సార్లు కలుస్తూ ఉంటాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మేము యాక్చువల్ గా ఎక్కువ హ్యాంగ్ అవుట్ చేస్తూ ఉంటాం అన్నమాట. స్వాతి బుక్ లో కనిపిస్తుంటారు, దాంతో హ్యాంగ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో చెప్పండి, ఏమైనా మెసేజ్ ఉందా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మెసేజ్ ఇవ్వండి, ఆయన సినిమాలు ఆపద్దని చెప్పండి. షూర్, తప్పకుండా చెప్తానండి. ఓకే, మా కోసం ఇంకా సినిమా చేస్తూనే ఉండాలని చెప్పండి. తప్పకుండా ప్యారల్ గా సినిమాలు కూడా చేయమని చెప్పండి. తప్పకుండా అండి. షూటింగ్ యాక్చువల్ గా స్టార్ట్ అవ్వబోతుంది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే గోపాల సినిమా డైరెక్టర్ డాలీ తెలుసా అండి మీకు? ఆయన కలిసి ఆయన డైరెక్షన్ లో చేయబోతున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి మీరు చెప్పిన మెసేజ్ ఇగో ఫోటో చెప్పండి. అవసరం లేదా, నేను పర్సనల్ కాల్ చేసి చెప్తాను. బుక్స్ లో ఇంకా స్టిక్కర్స్ లో కనిపిస్తే మీరు ఎలా డిసైడ్ అయిపోతారండి? సారీ, యు డోంట్ నో అబౌట్ ద నెట్వర్క్. హలో, కాజల్ గారిని ఏమైనా అడగాలంటే అడగండి. చెప్పండి. నన్నంటే ఏమైనా అడుగుతారా? ఓకే, అడుగుతారండి. మీరు మా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ మీ వర్షంలో చెప్పండి. ఓకే, ఏ డైలాగ్ చెప్పమంటారో చెప్పండి, చెప్తాను. ఏం డైలాగ్ చెప్తారంటే
నువ్వు చూసావు గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారు విలన్ తో మాట్లాడతారు కదా, నేను ఆకాశంలో అంటుండే. ఆహా ఓకే, ఆ డైలాగ్ చెప్పండి. చెప్పండి, మొత్తం చెప్పండి డైలాగ్. మీరు చెప్పండి. డైలాగ్ రాదంట, మొత్తం డైలాగ్ చెప్తుందంట. నేను ఆకాశంలో అంటోండి, నువ్వు మబ్బులు అంటోడువా? లేదు, నేను ఆకాశంలో అంటుండే, నా ముందు వచ్చే పాసింగ్ రోడ్స్ ని పట్టించుకోవాలి. అదే సంథింగ్ నాకు ఈ టెన్షన్ లో సరే, మీ ఇద్దరికి గుర్తులేదు కాబట్టి నేను ఇస్తా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి. చూడప్ప సిద్ధప్ప, చూడప్ప సిద్ధప్ప. నేను అదే చెప్దాం అనుకున్నాను చేతు గారు. మీరు అనుకున్నారు కానీ చెప్పలేకపోయారు, అందుకే నేను చెప్తున్నాను. కానీ మీరు హెల్ప్ చేస్తున్నారు, అందుకే నేను చెప్పలేదు. అదే నేను మీకు హెల్ప్ చేయడం కోసం, మీకు ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ పుట్టడం జరిగింది, సో అదే చేస్తున్నాను. చెప్పండి. చెప్పండి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి దాన్ని, దానికి గడ్డం ఉంటుంది, నాకు గడ్డం ఉండదు. అదొక్కటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. దాని టాక్ ఉంటుంది, మీకు ఉంటుందా? అదే డైలాగ్ మార్చేస్తారు, ఈయనకి వచ్చినట్టు స్టైల్ గా చెప్పమన్నారు కదా, నా స్టైల్లో చెప్పమన్నారు. వర్షంలో చెప్పండి కాదంటలేదు, కానీ మీరు గడ్డం ఉంటది, నాకు గడ్డం ఉండదు, అలా కాదు. గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా అని చెప్పాలి. నా స్టైల్ కదా, నా వర్షన్ కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Bye bye. బాయ్ బాయ్. టేక్ కేర్. టాటా అయింది, టాటా. బాయ్ బాయ్. మీతో కూర్చొని నాకు కూడా స్టైల్ గా వచ్చేసింది. టాటాని కాస్త నేను టాకా అంటున్నాను. ఓ మై గాడ్, స్టైల్ గా చెప్తాను కానీ మాటల్ని మార్చేనండి. టాటాని టాకా అన్నానండి, అదొక స్టైల్ లాగా అనిపిస్తుంది. బాయ్ బాయ్ ని బాటా అన్నట్టు. ఓకే, ఎనీవేస్ ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. దానికన్నా ముందు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీరు అసలు ఎక్కడ పుట్టారు? విజయవాడ. ఓకే, ఎక్కడ పెరిగారు? విజయవాడ. ఓకే, ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ ఎలా వచ్చారు అసలు ఇండస్ట్రీకి? హైదరాబాద్ కి ట్రైన్ లో వచ్చాను, అలా రావడం జరిగింది. కానీ మీరు బస్ లో వచ్చినట్టు గుర్తే కాదండి, మీకెలా తెలుసు? నేను మీ వెనకకి వచ్చినాను, మీకు తెలీదు. చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఫాలో అయితే ఎవరినో చూసి మీరు ఎవరు అనుకున్నారు, నేను ట్రైన్ లోనే వచ్చానండి. ఓ అవును కదా, మీకైనా ట్రైన్ ఫ్రీ కదా, డబ్బులు పెట్టుకొని బస్ లో ఎందుకు వస్తారు? అసలే పని కోసం వెయిట్ చేస్తూ ఉండే మీరు. ఫ్రైడే ఫిల్మీ ఫ్రైడే మస్తు టైం పాస్ లో వచ్చేసి స్టార్ యాంకర్, స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్, స్టార్ సింగర్, స్టార్ ఆర్జే, స్టార్ చాలా స్టార్ కాజల్ ఉన్నారు. తనతో మాట్లాడుతున్నాం, తను ఇంటర్వ్యూ చేస్తున్నాము. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి మనం ఇప్పుడు ప్రత్యూషకి కాల్ చేయబోతున్నాం. సో లెట్స్ కాల్ ప్రత్యూష. ఈ రోజు రాత్రి నేను బిజీ అండి, సారీ, వేరే డేట్ వెళ్తున్నాను, రేపు చూసుకుందాం. వినిపించిందిలేండి అందరికి, జనాలకి నేనేం అడిగాను. హాయ్ ప్రతీష, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎల్లారెడ్డి కూడా. ఓకే, ఏం చేస్తుంటారు? స్కూలా? స్టూడెంట్ అండి. స్టూడెంటా? ఏం చదువుతున్నారు? ఇంటర్మీడియట్ ఫస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్ గర్ల్. ఈ రోజు మన స్టార్ కాజల్ ఉన్నారు. స్టార్ కాజల్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాము. మీరు కూడా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు కాజల్ ని. హాయ్ కాజల్. హాయ్, ఆ పేరేమన్నారు? ప్రత్యూష. ఓ హాయ్ ప్రత్యూష, హౌ ఆర్ యు? హాయ్, ఫైన్, వాట్ అబౌట్ యు? సూపర్ సూపర్, నేను చాలా బాగున్నాను ప్రత్యూష. ఎలా నడుస్తున్నాయి స్టడీస్? వెల్, ఓకే, బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్. దిస్ కాల్ ఫ్రమ్ యు. యా నిన్ను సర్ప్రైజ్ చేయడం కోసమే మేము కాల్ చేసాము. అండ్ నీ ఫేవరెట్ స్టార్ ఎవరు? ఎవరు? తను మూవీస్ ఎక్కువ చూడదంట. నువ్వు మూవీస్ ఎక్కువ చూడవు, ఓకే, ఓన్లీ టీవీ చూస్తావు. అందులో మస్తు టైం పాస్. ఓకే, ఈటీవీ ప్లస్ లో నువ్వు అన్ని షోస్ చూస్తూ ఉంటావు కదా, అందరిలో నీకు బాగా నచ్చేది ఎవరు? శ్రీముఖిని కలిస్తే నువ్వు శ్రీముఖిని ఏం అడుగుతావో అడుగు. షీఈస్ లైక్ మై బెస్ట్ బడ్డీ అన్నమాట. I'll talk to her and I'll convey. అంటే అది నాకు ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తారా అని అడుగుతారు. ఫోటోగ్రాఫ్, ఓకే, తప్పకుండా. అయితే మిమ్మల్ని నేను పటాస్ సెట్స్ లోకి తీసుకెళ్తాను, అక్కడ యూ కెన్ టేక్ అ ఫోటోగ్రాఫ్. ఓకే, థ్యాంక్ యూ. సేమ్ హియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైలాగ్ మాకే కొట్టావంటే బాయ్ చెప్పేస్తున్నాను, నువ్వు అర్థమైపోయింది. బాయ్ బాయ్ బాయ్.
బాయ్ ప్రత్యూష. బాయ్ ప్రత్యూష. యా, మీకు తెలియదు మేడం, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వెనకుంటూనే ఉంటుంది, మీకు కనిపించను. యూ ఫాలో మీ? యా, ఐ Why? బికాస్ ఓకే, చెప్పండి. చెప్పానా? చెప్తాను, బట్ దానికన్నా ముందు ప్రాంక్ కాల్ చేయాలి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ప్రాంక్ కాల్ కోసం. ఇప్పుడు ప్రాంక్ కాల్ చేస్తామండి. షోలో స్టార్టింగ్ లో ప్రాంక్ కాల్ చేస్తాము, వెళ్ళిపోయి ప్రాంక్ కాల్ చేస్తాము. Yeah. సో ఐ వాంట్ యూ హెల్ప్. షూర్. ఖచ్చితంగా ఎవరినైనా ప్రాంక్ చేయాలి. తప్పకుండా. సో మీరు ఎలా ప్రాంక్ చేస్తారో మీ ఇష్టము. Okay. ఎవరు ప్రాంక్ చేయమన్నారు అంటే చెప్పండి. సో వి కాలింగ్ శ్రీనివాస్. దిలీప్ మనకి రిక్వెస్ట్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ కి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. సో ఇప్పుడు మన స్టార్ కాజల్ శ్రీనివాస్ గారిని ఎలా ప్రాంక్ చేయబోతుందో తెలుసుకుందాం. లెట్స్ కాల్ శ్రీనివాస్. హలో, హాయ్ శ్రీనివాస్. ఎవరండి? హలో హలో, ఎవరండి? హాయ్ శ్రీనివాస్ గారేనా అండి మాట్లాడేది? అవునండి. హాయ్ శ్రీనివాస్ గారు, చెప్పండి. మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్నామండి మేము. గోల్డ్ సిల్వర్ ఆపర్చునిటీ ఏం లేవండి. మీరు ఎలాంటిది అనుకుంటే అలాంటిదండి. చెప్పండి. మీకు ఒక ఆఫర్ ఇస్తున్నామండి. ఏ ఆఫర్? ఆఫర్ ఏంటండి? గోల్డెన్ ఆపర్చునిటీ. గోల్డెన్ ఆపర్చునిటీ, మీ ఫేవరెట్ స్టార్ ని కల్పిస్తామండి మేము. నా ఫేవరెట్ స్టార్ సంపూర్ణేష్ బాబు అండి. సంపూర్ణేష్ బాబు గారిని కల్పించడం ఇంకా చాలా ఈజీ అండి. ఓకే. బికాజ్ ఆయన మా లిస్ట్ లో ఫస్ట్ టాప్ 1 లో ఉన్నారు. ఓకే, సో సంపూర్ణేష్ గారిని కలిసి మీరు ఏం మాట్లాడతారు? అతను ఒక స్టెప్ నేర్చుకోవాలనుకుంటున్నా. చెప్పులు వేసుకోవాలనుకుంటున్నారా? హృదయకరంలో ఒక స్టెప్ ఉంది కదండి, ఓహో, అతని దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నా. నేను ఇంకా మీరు ఆయన చెప్పులు వేసుకోవాలనుకుంటున్నారేమో అనుకున్నా. ఆయన చెప్పులు వేసుకుంటారా అని నాకు కొంచెం నవ్వొచ్చిందండి. ఐఎమ్ సో సారీ, బట్ జోక్స్ అపార్ట్, షూర్ అండి, స్టెప్ నేర్చుకోండి. ఓకే. ఇంకా మీకేమనిపిస్తుంది? నేను కాల్ చేస్తాను, ఎక్కడి నుంచి కాల్ చేస్తాను అనిపిస్తుంది మీకు? మామూలు కాలేమో అనుకుంటున్నాను. మామూలు కాల్ అంటే ఏం కాళ్ళు చెప్పు కాకుండా ఇంకెవరు చెప్పరా? ఇది వస్తాయి కదండి మా కస్టమర్ కాల్స్. ఓకే, అవునండి, కరెక్ట్, బింగో, కరెక్ట్, మేము కస్టమర్ కాలే. సో మీరు సంపూర్ణేష్ గారితో కలిసి ఆయన స్టెప్పులే నేర్చుకోకుండా ఇంకేమైనా చేస్తారా ఆయనతో? సో ఒక్క నిమిషం అండి. సో మీరు సంపూర్ణేష్ బాబు గారిని కలవాలి అనుకుంటే మా నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళాలండి. ఆ నెక్స్ట్ స్టెప్ మా ఎగ్జిక్యూటివ్ కార్తిక్ ఉన్నారు, ఆయన మాట్లాడతారండి. ఓవర్ టు కార్తిక్. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న స్టార్ వచ్చేసి సంపూర్ణేష్ బాబు, రైట్? ఆయనతో కలిసి మీరు డాన్స్ వేయాలనుకుంటున్నారు, రైట్? రైట్. మీరు సంపూర్ణేష్ బాబుని కలవడానికి 10,000 రూపీస్ ముందు పే చేయాల్సి ఉంటుందండి. 10,000? యా. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబుని కలిసిన తర్వాత సంపూర్ణేష్ బాబుకి ఒక 1 lakh పే చేయాల్సి ఉంటుంది, బికాస్ ఆయన స్టెప్ నేర్పిస్తారు కాబట్టి. సో టోటల్ గా కంపెనీ నుంచి కాల్ వచ్చింది కాబట్టి ఇంకొక 10,000. సో మొత్తానికి 1,20,000 పే చేయాల్సి ఉంటుంది సార్, ప్లస్ టాక్స్. అతను స్టెప్ నేర్పించామో నాకు మాత్రం డాన్స్ చేపిస్తారు కదా మీరే. సారీ సార్, ఐ డిడ్ంట్ గెట్ యు, కమ్ అగైన్. ఇంత అమౌంట్ పే చేయాలంటే నాకే డాన్స్ నేర్పిస్తుంది మీరే. ఓహో, మీరు ఇంత అమౌంట్ పే చేయలేరా? సరే, మీకోసం మేము 120 రూపాయలకి ఆఫర్ అందిస్తాం సార్. వద్దులేండి సార్. 120 రూపాయలకి కూడా పే చేయలేరా సార్? కొంచెం పూర్ ఫ్యామిలీ మాది. పోనీ 12 రూపాయలు? 12 రూపాయలు కూడా కష్టం. 2 రూపాయలు? మేము బాగా బీదలం సార్. మేము కూడా యాక్చువల్లీ అందుకే 1,00,000 నుంచి 1000కి తగ్గాం. 1000 నుంచి 100, 100 నుంచి 10కి, 10 నుంచి రూపాయకి తగ్గాం. ఫ్రీగా ఇప్పిస్తారేమోనని కొంచెం ఆశ నాకు. సరే, తప్పకుండా మీకు సంపూర్ణేష్ బాబుని కల్పించే అవకాశం లేకపోయినా స్టార్ కాజల్ ని కల్పించే అవకాశం ఉందండి. స్టార్ కాజల్ తో మీరు ఫోటోలు దిగచ్చు, స్టార్ కాజల్ తో మీరు డాన్స్ కూడా ఇచ్చండి. అన్బిలీవబుల్. ఎవరండి ఇంతకీ స్టార్ కాజల్ అంటే? స్టార్ కాజల్ అంటే మన హీరోయిన్ కాదు, కాజల్ గారు కాదండి, మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ లో వస్తారు చూడండి, చైతు కాజల్. ఓకే సార్, ఓకే. హాయ్ కాజల్ గారు. హాయ్ అండి, మస్త్ టైం పాస్ నుంచి కాజల్ ఇంకా చైతు ప్రాంక్ కాల్ చేశారు. థ్యాంక్ యూ అండి.
మీ ఫ్రెండ్ దిలీప్ మాకు మెసేజ్ చేశాడు మీకు ప్రాంక్ కాల్ చేయమని చెప్పేసి అట్లా ప్రాంక్ చేసినాం అండి. ఓకే 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 థ్యాంక్ యూ ఏమని చెప్తారా దిలీప్ కి? దిలీప్ ఏం లేదండి, ఏం ఏం లేదు. లేదా? సంపూర్ణేష్ బాబుకి ఏమని చెప్తారా? కలిసినప్పుడు చెప్తానండి. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలోనే మీరు సంపూర్ణేష్ బాబుని కలవాలి, ఆ స్టెప్ నేర్చుకోవాలని చెప్పేసి, ఆ స్టెప్ నేర్చుకుని మా ఇద్దరు కూడా నేర్పియాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్. ఆల్రైట్, గెస్ వాట్ కాజల్ గారు ఇందాక మీరు అన్నారు కదా ఆయనతో స్టెప్ నేర్చుకోవాలంటే చెప్పులు వేసుకోవాలన్నారు కదా, అది పీక్స్. యాక్చువల్లీ ఆ స్టెప్ లో కూడా ఆయన చెప్పులు పట్టుకుని డాన్స్ చేస్తారు. సో బాగా కనెక్ట్ అయిందండి. థ్యాంక్ యూ అండి. ఆల్రైట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. ఈ ఫిల్మీ ఫ్రైడే స్పెషల్ మస్తు టైం పాస్ ని ఇంకా మస్తు టైం పాస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us, కాజల్ గారు. ఏం చూస్తున్నారు? అంటే వెళ్ళిపోతున్నప్పుడు బాయ్ చెప్తున్నప్పుడు జనరల్ గా థ్యాంక్ యూ సో మచ్ అని బొక్కే కానీ ట్రాఫీ కానీ ఏమైనా ఇస్తారు కదా, అడగాల. మేము అరేంజ్ చేసాం కదండి, వెళ్ళిపోయే ముందు ఇస్తాం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇందాక పట్టుకొని పిసుకేసారండి, నేను ఇంకోసారి అవసరం లేదండి. ఒఫీషియల్ గా మనం ఒక్కసారి ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. అండ్ చూసారా, బ్లాక్ అండ్ వైట్ సినిమా అంటే ఏంటో అనుకుంటారు, ఇదే బ్లాక్ అండ్ వైట్ సినిమా అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇట్ వాస్ రియల్లీ నైస్ హ్యావింగ్ యూ అండి. సో వెళ్ళిపోయే ముందు మా మస్తు టైం పాస్ తరపు నుంచి ఒక గుడ్డు ముక్క మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తడిగుడ్డ అండి, నెక్స్ట్ మీరు వేసుకోవాలండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ తడిగుడ్డ కోసం నన్ను ఇక్కడికి పిలిపించిన మా చైతు గారికి, అలాగే ఈ షోలో నన్ను స్టార్ గా కూర్చోపెట్టిన మా డైరెక్టర్ గారికి, అండ్ ఈ ఐడియాతో మా ముందుకు వచ్చిన మా అసిస్టెంట్ డైరెక్టర్ సాయి గారికి, సో అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, అది మన ఫ్రైడే స్పెషల్ ఫిల్మీ స్పెషల్ మస్త్ టైం పాస్ విత్ చైతు అండ్ స్టార్ కాజల్. హోప్ మీరు అందరూ చాలా ఇంకా స్టార్ కాజల్ అయిపోయింది, ఇచ్చేసాగా గుడ్డ ముక్క. నెత్తి మీద వేసుకో, అవసరం లేదు, నువ్వే వేసుకో. సో విత్ దిస్ కాజల్ కి చైతు బాయ్ బాయ్ చెప్పేయాలి, టైం కూడా అయిపోయింది కాబట్టి. ఐ హోప్ యు కాజల్తో పెట్టుకుంటే నెత్తిని గొడ్డేసుకోవాల్సిందే. I hope you guys had fun. Thank you so much for watching us on Mast Time Pass. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Till then, as always say, love yourself, love everyone, and thank you very much for watching us on Master Time Pass. And as we always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.